అందరికీ నమస్కారం. గణపతి భజన కిస్ ఛానల్కి స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మానను నీ భజన అనే భజన పాటని కీబోర్డ్ మీద ప్లే చేసి చూపిస్తాను. ఈ పాట ఆల్రెడీ స్వరాలో రికార్డ్ చేయడం జరిగింది. వాయిస్ కుదరక టెక్నికల్ ఇష్యూతో కొంచెం వాయిస్ సరిగ్గా రాలేదు. అయితే అది స్వరాలు చెప్పడం జరిగింది. అది 3 శృతిలో చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ వీడియోలో మాత్రం 1.5 శృతిలో చెప్తున్నాను. అంటే ఇది స్వరాలు కాకుండా కీబోర్డ్ మీద ప్లే చేసి చూపించేస్తాను. స్వరాలు కావాల్సిన వారు ఆ వీడియో కూడా చూడండి. అయితే 2 ఇంచుమించు ఒకేసారి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ వీడియో ముందు తీసినప్పటికీ కూడా కరెక్ట్గా నాకు అనిపించలేదు. అయితే అది ఎలాగ వీడియో రికార్డింగ్ చేయను కాబట్టి అది అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి. 2 వీడియోలు చూస్తే మీకు ఈ పాట మీద కొంత అవగాహన అవుతుంది అనమాట. ఈ పాటక రాగం హిందోళ రాగం. నేను తీసుకున్న శృతి 1.5. ఈ 1.5 శృతిలో హిందోళ రాగం ఆరోహణ అవరోహణ చూద్దారా. సా, గా, మా, ద, ని, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, ని, ద, మా, గ, సా. సా గ మ ద ని సా, సా ని ద మ గ సా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మిత్రులారా. అలాగే మీరు కొత్తగా చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక లేట్ లేకుండా క్లాసులకు వెళ్ళిపోవచ్చు. మానను నీ భజన, మానను నీ స్మరణ, మానను నీ స్మరణ, మానను నీ భజన. అది సాకి అగ్ని రథంతో స్టార్ట్ అవుతుంది అనమాట. మానను నీ భజన, మానను నీ స్మరణ, మానను నీ భజన. అక్కడి నుంచి బీజిఎం. తర్వాత చరణం. కాషాయాంబర కరుణా సాగర, కోటే మందిర మము బ్రోవగర, బాబా సాయి బ్రోటే మందిర మము బ్రోవగర, బ్రోటే మందిర మము బ్రోవగర, మానను నీ భజన, మానను నీ స్మరణ, మానను నీ భజన. అక్కడి నుంచి స్వరాలు.
గగమమ 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 దదమమ 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 దద గగమమ 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 మమ దదమమ 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 దద సా ని ద మద ని సా నీ ద మద మద నీ గమదని సా ని ద మద ని సా నీ ద మద మద నీ గగమమ గగద గగమమ గగద గగమ గగద గగమ గగద గమదని సా మానని భజన మానని భజన మానన నీ స్మరణ మానని భజన. ఇంకా ఉన్న చరణాలు కూడా సేమ్ అనమాట. ఇంకా ఈ పాట మీద మీకు స్వరాలు పూర్తి అవగాహన కావాలంటే ఆ వీడియో కూడా చూస్తే మీకు ఈ పాట మీద ఇంకా మీకు పూర్తి అవగాహన రావాలంటే ఆ వీడియో కూడా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో అంతే మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.